మేడం నో యూజ్. లక్ష్మి మేడం ఇక్కడ ఉన్నట్టు లేరు. అవునంటే ఇక్కడెక్కడే వెతుకుతూ టైం వేస్ట్ చేయకుండా ఈ శ్మశానం చుట్టుపక్కల వెతికితే బెటర్ ఏమో. ఎక్కడికి వెళ్ళింది? సర్లే విజయ్, పదండి వెళ్దాం. లక్ష్మి, లక్ష్మి! మేడం లక్ష్మి గాజు. ఇదే రూట్లో వెళ్ళుంటుంది. విజయ్, ఆ చిత్తులో ఉన్నది లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి! అమ్మా! లక్ష్మి! మేడం పల్స్ ఇంకా కొట్టుకుంటుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం బెటర్. అలాగే విజయ్, పట్టుకోండి. రోజీ, నందిని విషయంలో స్వామీజీ దగ్గరికి నేను వెళ్ళకూడని టైంలో వెళ్ళి నా ఆయుష్ పోసుకునేనా నా మనవరాలు బ్రతకాలి అని అన్నాను. బహుశా అదే జరుగుతుందేమో. అయ్యో, తను లేకపోతే నేనుండలేను. కావాలంటే నా ఆయుష్ పోయినా పర్వాలేదు, తను మాత్రం పూర్తి ఆయుష్తో ఉండాలి. అదే నా కోరిక స్వామి. లేదు లక్ష్మి, నీకేం కాదు లక్ష్మి. విజయ్, త్వరగా పోనీ. అలాగే మేడం. లక్ష్మి, లక్ష్మి, ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్. కళ్ళు ముయ్యదు లక్ష్మి. లక్ష్మి, నన్ను చూడు. విజయ్, తొందరగా పోనీ. ఓకే సార్. రోసి, ఆ దేవుడు నా ఆయుష్ని తీసుకుని మన మనవరాలకి పోసేశాడు. రోజీ, నీకేం కాదు లక్ష్మి. మన మనవరాలు బ్రతుకుతుంది, బ్రతుకుతుంది. నేను చనిపోతున్నా. అయ్యో, అంత మాట అనుకు లక్ష్మి. నీకేం కాదు, నిన్ను నేను బ్రతికించుకుంటాను. అమ్మా, అలా అనకమ్మా, నీకేం కాదు. నన్ను చూడు రోసి. లక్ష్మి, నీకు విషయం చెప్పాలి. చనిపోతుందన్న రోజీ బ్రతుకుతుందనే భ్రమలో రోజీనే నీ మనవరాలని చెప్పేస్తుందేమో. అలా చెప్పనివ్వకూడదు. అలా చెబితే రోజీ నాకు అస్సలు దక్కదు. ఇప్పుడు ఎలా? ఆ విషయం చెప్పేస్తుందేమో. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు.
అది చెప్పు. నందిని ఉంది కదా? ఉంది. చెప్పు లక్ష్మి. నందిని 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 అమ్మ గొంతు తడారిపోతుంది అత్తయ్య గారు, కొంచెం నీళ్లు తాగిద్దాం. ఓకే విజయ్, వాటర్ ఇవ్వు. నందిని ముందు వాటర్ తాగు. నందిని తాగు. నేను ఒక విషయం దాచాను రోజీ. అయ్యో లక్ష్మి, అవన్నీ తర్వాత చెప్తావు కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదు రోజీ, ఇప్పుడే చెప్పాలి. అమ్మాయి ఇప్పుడు మీరు చెప్పే పొజిషన్లో లేరు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. విజయ్, కొంచెం స్పీడ్గా వెళ్ళు. అలాగే సార్. అయ్యో చెప్పు. అది మన రోజే బిజినెస్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ టైంలో అసలు మీరు ఏం మాట్లాడకూడదు మేడం. మన రోజే సార్, హాస్పిటల్ వచ్చేసింది. లక్ష్మి 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 లే లక్ష్మి లక్ష్మి. థ్యాంక్ గాడ్, ఈవిడ స్పృహ కోల్పోయింది. బ్రతుకుతుందా చస్తుందా అనే తర్వాత ఇప్పుడైతే గ్యారంటీగా ఈవిడ రోజీ విషయం చెప్పేదే. జస్ట్ మిస్. అమ్మయ్యా. డాక్టర్ 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 ప్లీజ్ సేవ్ హర్. Okay, okay. Please wait. Oh my God. Move. Take to emergency ward. డాక్టర్ అసలు తనకి ఏమైంది? చూడండి, షీ ఈజ్ అన్కాన్షియస్. ట్రీట్మెంట్ చేయిందే మేమేం చెప్పలేము. దీపక్, నువ్వు చెప్పినట్టే మేము నిజంగానే తప్పు చేశాం. శత్రువుని పట్టుకోవడానికి లక్ష్మిని ఒంటరిగా పంపించి చాలా పెద్ద తప్పు చేశాను. వాడెవడో డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అనుకున్నాం కానీ ఇంత ఘోరానికి ఒడిగడతాడు అని అనుకోలేదు. వెళ్ళేదేదో నేనే వెళ్ళుండాల్సింది. ఏది జరిగినా నాకే జరిగేది. ఆంటీ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అమ్మకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. విజయ్ సార్, రోజుకి నందినికి ఇన్ఫార్మ్ చేసావా? ఫోన్ చేసి చెప్పాను సార్, వాడు ఆల్రెడీ బయలుదేరారు.
అదిగో వచ్చేసారు. అమ్మమ్మా అజ్జికి ఏమైంది? ఏమైందమ్మమ్మా? ఏమైందమ్మమ్మా? చెప్పమ్మా. చెప్పు అమ్మమ్మా. అమ్మమ్మ చెప్పమ్మా. అమ్మా నందిని, అజ్జికి ఏం జరిగిందో నేను చెప్తాను. చెప్పండి డాక్టర్. ఈస్ షీ ఆల్ రైట్ నౌ? ఐఎమ్ సారీ అండి, తను చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేం. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అయినా తనకి ఎలాంటి ఇంజురీ అవ్వలేదు కదా, అలాంటప్పుడు తన కండిషన్ క్రిటికల్ గా ఉండడం ఏంటి? చూడండి, ఇప్పుడు లోపలున్న పేషెంట్కి మీరు చెప్పినట్లు ఎలాంటి గాయాలు లేవు, కానీ ఆమె ఒక పాయిజనిక్ టాక్సిక్ పీల్చడం వల్ల తనకి ప్రాబ్లం వచ్చింది. పాయిజన్ ఏంటి డాక్టర్? షీ ఇన్హేల్డ్ ఏ డేంజరస్ గ్యాస్ నేమ్డ్ మెర్క్యూరీ ఫ్లూయిడ్. ఈ టాక్సిక్ 100 times పవర్ఫుల్ దెన్ ఏ సైనైడ్. పేషెంట్ని తొందరగా తీసుకురావడం వల్ల తన లెన్స్లో ఉన్న గ్యాస్ని రిమూవ్ చేశాం, కానీ నో యూజ్. ఇప్పటికే ఆమె కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మరి తను ఎప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్ గారు? వీ కాంట్ సే దట్. ఒక 1 hourలో రావచ్చు, 1 day, 1 week, 1 year, లేదా లైఫ్ లాంగ్ అలాగే కోమాలో ఉండొచ్చు. ప్లీజ్ డాక్టర్, తను ఎలాగైనా బ్రతకాలి. మీరేదో ఒకటి చేయండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. కావాలంటే ఎయిర్ అంబులెన్స్ లో సింగపూర్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేద్దాం. ప్లీజ్ డాక్టర్. చూడండి, మీరు ప్రపంచంలో ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా, ఏ డాక్టర్కి చూపించినా ఇదే సమాధానం వస్తుంది. ఇప్పటికే ఆ పాయిజన్ వల్ల ఆమె నర్వ్ సిస్టమ్, బ్రెయిన్, లంగ్స్ బాగా డిస్టర్బ్ అయ్యాయి. ఇక ఆమె కోమా నుంచి బయటకు వచ్చే వరకు 24 గంటలు వెంటిలేటర్ మీదనే ఉండాలి. ఇలాంటి టైంలో ట్రీట్మెంట్ అని, సర్జరీ అని ఆమె హెల్త్ తో రిస్క్ చేయటం కరెక్ట్ కాదు. మనుషుల ప్రాణాలు కాపాడే శక్తి ఆ భగవంతుడి తర్వాత డాక్టర్లకే ఉంటుంది అంటారు. అలాంటిది మీరే ఇలా అంటే ఎలా డాక్టర్? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ వీఆర్ హెల్ప్లెస్. డాక్టర్, ఒకసారి లోపలికి వెళ్ళి పేషెంట్ని చూడొచ్చా? హాఫ్ అన్ అవర్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు, తర్వాత మీరు చూడొచ్చు. బట్ డోంట్ డిస్టర్బ్ హర్.
చెప్పింది చూస్తే అజ్జి జీవితాంతం ఇలాగే స్పృహ లేకుండా ఉంటుందేమో. ఇక అజ్జికి లైఫ్ టైం బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే. లక్ష్మి, లే లక్ష్మి, లక్ష్మి, లే. అజ్జి, నేను నందిని వచ్చాను. లక్ష్మి, ఇదిగో నీ మనవరాలు నిన్ను పిలుస్తోంది. ఒక్కసారి చూడు లక్ష్మి. అజ్జి, చూడజ్జి, నిన్ను అమ్మమ్మని చూస్తూ మీ చేతిలో హాయిగా నేను కనుమూయాలి. మీ సమక్షంలోనే నా తుది శ్వాస వదలాలి. లే అజ్జి, ప్లీజ్ అజ్జి, లే అజ్జి. లక్ష్మి, ఈ స్నేహితురాల్ని ఒంటరిగా వదిలి నువ్వు ఉండగలవేమో, కానీ నిన్ను నీ స్నేహాన్ని వదిలి నేను ఉండలేను లక్ష్మి, ఉండలేను. ఉండలేను. లక్ష్మి, లక్ష్మి, నీకేం కాలేదుగా? నాకేమీ కాలేదు రోసి. అయినా నువ్వు నీ స్నేహం నాకు ఉక్కు కవచాల్లాంటివి. అవి ఉన్నంత వరకు నాకేమీ కాదు. ఎందుకు రోసి ఏడుస్తున్నా? నేను తిరిగి రాననా? చూడు, స్నేహం అనే చెట్టుకు నమ్మకం అనే నీరున్నంత కాలం చెట్టు పచ్చగానే ఉంటుంది. మన స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది. లక్ష్మి, నువ్వు నాకు మాట ఇవ్వాలి రోజీ. నేను వచ్చినా రాకపోయినా నువ్వు నా మనవరాలు నందినిని నీ కంటికి పాపలా జాగ్రత్తగా చూసుకుంటానని మాటివ్వు. నీకేం కాదు లక్ష్మి, నీకేం కాదు. నందినిని నేను నా ప్రాణంలో చూసుకుంటాను. నేను మాటిస్తున్నాను.